హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను రెడీమేడ్గా దోశ వేసుకోవడానికి ఇలా ట్రై చేసుకోండి. ముందుగా ఒక కందిపప్పు, ఒక గ్లాసు అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, అదైతే బేగా నానిపోతుంది. ఒక గ్లాసుడు కందిపప్పు, ఒక మిక్సీ జార్లోనేమో మనం అదే గ్లాస్తో ఇది నోకండి బొంబే రవ్వ వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వల్ల మనకి దోశ పలచగా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఈ కందిపప్పు కూడా వేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు కూడా వేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అందులోని ఒక 2 గరిటెలు పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. మెత్తగా ఆడుకోవాలి. ఆడుకున్నాక అందులోని మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కడుక్కొని వేసుకోండి. మిక్సీ జార్ని మనకి దోశ బ్యాటర్ ఎలాగ చేసుకోవాలో అలాగే వేసుకోవాలి. అందులోనే జీలకర్ర వేసుకోవచ్చు, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు, వేసుకుంటే మంచిది. పెనం అట్ల రేకు బాగా కాలేక దాని మీద నూనె వేసుకొని మీరు ఇలా పల్చగా దోశలాగా వేసుకోండి. నేను నూనె తగ్గించమన్నారని పిల్లలు తగ్గించాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.